నిన్న గుజరాత్ తో మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 97 పరుగులతో సెంచరీని మిచ్చేసుకున్నాడు. చివరి 3 ఓవర్లలో కేవలం 4 బంతులు మాత్రమే ఆడాడు. మరోవైపు శశాంక్ సింగ్ 6లు 4లతో విరుచుకుపడ్డాడు. దీంతో తనకు స్ట్రైకింగ్ రాకపోయినా పర్వాలేదు, వేగంగా ఆడాలని శ్రేయస్ అయ్యర్ చెప్పినట్లుగా మ్యాచ్ అనంతరం శశాంక్ వెల్లడించాడు. రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు శశాంక్ సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో తాను చేసిన వ్యాఖ్యలు విరాట్ కోహ్లీని గుర్తు చేస్తున్నాయని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. నిజాయితీగా చెప్పాలంటే నేను ఆడిన తొలి బంతి నుంచి శ్రేయస్ అయ్యర్ నాకు ఒకటే మాట చెప్పాడు, శశాంక్ నువ్వు నా సెంచరీ గురించి ఆలోచించొద్దు, నీ తరహాలో షాట్లు కొట్టేసి ఇన్నింగ్స్ ను ఫినిష్ చేయి అన్నాడు. అతడు అలా చెప్పడంతో వేగంగా ఆడేందుకు ప్రయత్నించానని శశాంక్ అన్నాడు. అందుకు స్పందించిన రవిశాస్త్రి ఇది సరైన నిర్ణయమని, టీమ్ గేమ్ లో ఇలానే ఉండాలి, వ్యక్తిగత మైలురాయిల కోసం ఆడకూడదు అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అవే ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. 2019 ఐపీఎల్ కోల్కతాలో జరిగిన మ్యాచ్ లో సందర్భంగా ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ చివర్లో రెండో పరుగు కోసం ప్రయత్నించలేదు. స్ట్రైకింగ్ చేసిన మార్కో స్టోయినిస్ బంతిని కొట్టగా డబుల్ కు అవకాశం ఉన్నా కూడా సింగిల్ మాత్రమే చాలని కోహ్లీ ఆపేశాడు. అప్పుడు మరొక బంతి మాత్రమే ఉంది. అప్పుడు కోహ్లీ 96 పరుగుల మీద ఉన్నాడు. దీంతో తన సెంచరీ కోసమే రెండో పరుగు తీయలేదు. ఆఖరి బౌండరీతో కోహ్లీ శతకం పూర్తి చేశాడు. అలాగే గత వన్డే ప్రపంచ కప్ లోని విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ పై సెంచరీకే ప్రాధాన్యం ఇచ్చాడని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ తొలి సెంచరీని త్యాగం చేశాడని, అప్పుడు కోహ్లీ చేసిన దాన్ని ఉదాహరిస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.